పెండియాల రాధాకృష్ణ వెంట్రపరగడ కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా. సరే ఎట్లా జరిగింది అమ్మవారి దర్శనం? బాగా జరిగిందండి, బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్ భక్తులకు సంబంధించి? చాలా బాగుండే ఏర్పాట్లు, చాలా బాగుండే ఏర్పాట్లు, చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగుంది. ప్రసాదం తీసుకునేటప్పుడు కానీ లోపల దర్శనానికి కానీ తోపులాట ఏమైనా అట్లా ఏం జరుగుతున్నాయా? ఏమీ లేవు, అంతా ప్రశాంతంగా నడుస్తుంది, చక్కగా ఉండేయండి. సిబ్బంది బాగా పనిచేస్తున్నారా? బాగా చేస్తున్నారండి, సిబ్బంది బాగానే పని చేస్తున్నారండి. వచ్చిన ప్రజలే కొంచెం ఇది చేస్తున్నారండి, తాగేసి అక్కడయ్యా ఇక్కడయ్యా వాళ్ళు చెబుతూనే ఉండారు. డస్ట్బిన్లు ఏమైనా అయినా కానీ వింటలేదు. చాలా బాగుందండి, ఈ సంవత్సరం మాత్రం చాలా బాగుందండి. గత ఏడాది బాగాలేదా? ఈ సంవత్సరం బాగుంది అంటున్నారు. చెప్పేదండి, గత ఏడాది కంటే కూడా ఈ సంవత్సరం చాలా బాగుందండి. గత ఏడాది కూడా ఇంట్లో ఇది లేదండి, ఏడు చాలా ప్రశాంతంగా చక్కగా ఉందండి, చాలా బాగా చేశారండి. గవర్నమెంట్ బాగానే చేశారా? కొత్త గవర్నమెంట్ బాగా చేయబట్టేనండి మేము చెప్పగలుగుతుంది. అదండి ఇది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగా ఉందండి. ఇప్పుడు తిరుపతి లడ్డు కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కదండి, మీరేమనుకున్నారు ఒక హిందువు? అది మనకి లడ్డు చర్చ అంటే అది మన పెద్దలు వాళ్ళకే తెలియాలండి. అది ఇప్పుడు మనం ఎక్కడెక్కడ ఉంటున్నాం వాళ్ళకే తెలియాలి. అది అంటే మీరు వెళ్ళలేదా ఈ మధ్య? ఇప్పుడు తిరుపతి వెళ్ళలేదా గత 5 ఏళ్ళలో ఒకసారి కూడా? తిరుపతి మేము ఎప్పుడో 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుందండి. అప్పుడు ఏమీ లేదండి ఇటువంటి, అప్పుడు ఏది ఏమి లేదు. ఈ మధ్య ఎవరో ఒకరు పక్కింటి వాళ్ళు ఎవరైనా ప్రసాదం మనకి ఇస్తారు కదా, తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఇచ్చారా? ఎవరైనా తిన్నారా మీరు? ఇచ్చారండి, తిన్నామండి. ఆయన ఏమనిపించింది? మనం అంత ఆరాయం ఉంటుందండి అనిపిస్తానికి, అదే వాళ్ళు పెట్టారు మనకు. మీ పేరు? శ్రావణ్ కుమార్. ఎక్కడి నుండి వచ్చారన్నా? విజయవాడ లోకల్. ఎట్లా జరిగిందన్న అమ్మవారి దర్శనం? చాలా బాగుంది, చాలా బాగా జరిగింది కూడా. ఎట్లా అనిపిస్తున్నాయి ఏర్పాట్లు భక్తులకు సంబంధించి? ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఎందుకంటే ఇదివరకు నేను చూసిన లైన్లో కానీ ఇప్పుడు ఉన్న రూట్ మ్యాప్ కానీ చాలా బాగుంది. బట్ ఓన్లీ వన్ థింగ్ ఇబ్బంది ఏంటంటే ఒక 500 రూపీస్ వాళ్ళ దగ్గర ఇబ్బంది ఉంది, వాళ్ళ ఒక్కళ్ళ దగ్గర కొద్దిగా ఇబ్బందిగా ఉంది. విఐపీ వాళ్ళు 500 అందరూ మిక్స్ అయిపోయి వాళ్ళ ఒక్కళ్ళే ఇబ్బందిగా ఉంది. అంటే ఇప్పుడు గత ఏడాది కూడా వచ్చారన్న దసరా ఉత్సవాలు? ప్రతి సంవత్సరం వస్తూ ఉండే ఉంటా. మరి గత ఏడాదికి ఈ ఏడాదికి ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? ఎందుకంటే కూటమి గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఎట్లా చేశారు ఏర్పాట్లు ఇవన్నీ? టెంపుల్ విషయంలో గవర్నమెంట్ కాకుండా నాకు ఐ లైక్ ఇట్, బాగానే ఉంది, చాలా బాగుంది. రీసెంట్గా తిరుపతి లడ్డు కల్తీ జరిగింది కదండి, ఒక భక్తుడిగా ఒక హిందువుడిగా ఏమనుకున్నారు? అది యాక్చువల్లీ చెప్పాలంటే అది అన్ఫేర్. లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్లో జరిగింది, అది చాలా అన్ఫేర్ విషయం జరిగింది. బట్ ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ గుర్తించి అండ్ దానికి ఇన్వెస్టిగేషన్ ఇచ్చిన చేసి ఇప్పుడు పెట్టిన తర్వాత వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, ముందే ఎందుకు చెప్పలేదు? టీటీడీ అనేది ఒక చిన్న అరే ఎంత కలిసి జరిగింది ఇదా చెప్పి మనం చెప్పేది కాదు. ఇది బ్యాక్గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, వెదర్ ఈజ్ రైట్ ఆర్ నాట్. ఇప్పుడు వచ్చిన సర్టిఫికేషన్ టెస్ట్ రిపోర్టు అది ఒరిజినల్ కాదని మనం చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంది కాబట్టే ఇప్పుడు జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ నేను మన రీసెంట్గా వెళ్ళొచ్చా టెంపుల్లో ఉన్న లడ్డు, ద ఫ్లేవర్ ఆరా ఉంది కదా, లడ్డు ఆరా అంటే చాలా బాగుంది. అండ్ నెయ్యి స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. అంతకుముందు అట్లా లేదా? అంతకుముందు నేను ఎవ్రీ ఇయర్ నేను ట్వైస్ వెళ్తా తిరుపతి, చాలా ట్వైస్ వెళ్తారు. చాలా ఆక్వర్డ్గా అనిపించింది లాస్ట్ గవర్నమెంట్ కనిపిస్తుంది. ఈ గవర్నమెంట్ నాకు నచ్చింది. అంటే ఏర్పాట్లు ఎట్లా ఉండేవి లాస్ట్ మీరు 5 ఇయర్స్లో? ఎవ్రీ ఇయర్ వెళ్తుంటారు కదా, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉండేవి? అంటే ఐ హర్డ్ దట్ ఎందుకంటే రేట్స్ అన్ని ఎక్కువ హెవీగా పెంచేస్తారు లాస్ట్ గవర్నమెంట్లో. ఎందుకంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ రూమ్స్ దగ్గర ఒక 200 రూపాయలు ఉంది, ఈటెల్ చార్జెస్ టు 500 అలా చేంజెస్ చేశారు. టీటీడీకి మనీ పెంచడం అవసరమా? టు బి ఫ్రాంక్ నిన్నే అడుగుతున్నావు మరి, అవసరమా? అక్కడ అవసరం, అది సపరేట్ బాడీ, అది దాన్ని సపరేట్గా ఉంచుకోవాలి. ఓకే, అప్పటికన్నా నాకు బెటర్గా అనిపిస్తుంది. బికాస్ ఒక హిందూగా ఎక్కువ ప్రతి ఇయర్ 2 times వెళ్తాను కాబట్టి నాకైతే ఈ గవర్నమెంట్ ఉండడం వల్ల నాకు ఇంకా అడ్వాంటేజ్ అనిపిస్తుంది. అంటే ఇంకా అక్కడ అన్నప్రసాదంలో కూడా బాగాలేదు అన్నప్రసాదం. అది నేను లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఇప్పుడు క్వాలిటీ ఈజ్ గుడ్, దాంట్లో ఎటువంటి చెప్పాల్సిన అసౌహిత్యం లేదు. ఇప్పుడు క్వాలిటీ చాలా బాగుంది. అంటే ఒక్కటి మొన్న స్టేట్మెంట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, చంద్రబాబు నాయుడు కన్నా నేనే హిందువులకు ఎక్కువ చేశాను, హిందూ టెంపుల్స్ కానీ ఏదైనా దేవస్థానాలకు సంబంధించి అంటున్నాడు. డిక్లరేషన్ సిగ్నేచర్ దగ్గర ఐ కెన్ అండర్స్టాండ్ ఆయనకి ఆయన శతశుద్ధి ఏముందో ఆ డిక్లరేషన్ సిగ్నేచర్ పెట్టుంటే సరిపోయేదిగా, పెట్టకుండా ఎందుకు ఉన్నాడు? అంటే నా మతం మానవత్వం అంటున్నాడు ఆయన. మతం మానవత్వం కాదు, అక్కడ ఒక ప్రతి గుడికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక చర్చ్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు ఫారెన్ నుంచి ఒక ఫారెనర్స్ వస్తారు, అక్కడ కూడా వాళ్ళు డిక్లరేషన్ సిగ్నేచర్ చేస్తారు. నేను ఆయన్ని నమ్ముతున్నాను
నమ్ముతున్నాను మీన్స్ ఐ వర్షిప్ హిమ్. ఆయన దగ్గరికి వెళ్తున్నానంటే లోపలికి వెళ్తానంటే ఐ వర్షిప్ హిమ్. అంతేగాని మానవత్వం, సెక్యులరిజం, ఓన్లీ ఒక హిందూ దానికే సెక్యులరిజం మాట్లాడతారా? ఒక హిందూ దానికి ఒకసారి సెక్యులరిజం మాట్లాడాలా? నేను అదర్ వాళ్ళ గురించి నేను మాట్లాడాల. బట్ ఇక్కడ కూడా చూసుకోవాలి. అంటే ఇప్పుడు గత 5 ఏళ్ళలో కొంత హిందూ దేవాలయాలు కావచ్చు, దేవస్థానాల పైన కొంత నిర్లక్ష్యం వహించింది లాస్ట్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఎలా ఉండబోతుంది అంటారు? దానికి క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు రూపాయికి అటువైపు చూసాం మనం, యువతల ఎలా జరగబోతుందో దట్ అన్ని విషయాల్లో మనం ఎలా చూసాం. కానీ ప్రతి దాంట్లో బూతులు ఎదుగుతారు వాళ్ళు. ఒక చిన్న విషయం జరిగినా కానీ మీరు అదే ఎందుకు చేస్తున్నారు అంటారు. బట్ మీకు క్వైట్ ఆపోజిట్ కనిపిస్తుంది ఈ గవర్నమెంట్లో. ఉందా చంద్రబాబు పైన? నమ్మకం ఉంది కాబట్టి ఓటేసి గెలిపించాం బ్రదర్. వచ్చారండి మాది భద్రాద్రి కొత్తగూడెం అండి, తెలంగాణ. ఏం పేరండి మీ పేరు? మా పేరు హనుమంతరావు అండి. మేము ముగ్గురం వచ్చాము. ఎట్లా జరిగిందండి అమ్మవారి దర్శనం? ఎక్సలెంట్ జరిగింది. ఇన్ని సంవత్సరాల్లో మాకైతే మాత్రం ఈసారి జరిగినట్టు మాత్రం ఏనాడు కూడా జరగలేదు. మేము ఇదివరకు 2-3 సార్లు వచ్చాము. మేము ఇది ఏరే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ వాస్తవంగా మేమే ఒక 4 వచ్చాము. వాళ్ళు ఎవరో మాకు తెలియదు. రాని మీకు దర్శనం చేపిస్తారు రాని అని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్లారు. ఎందుకంటే గుడిగాడికి వచ్చి మేము అబద్ధమాల్సిన అవసరం లేదు. ఒక వచ్చి రాని మా చుట్టాలని డైరెక్ట్ తీసుకొని మెట్లెక్కిచ్చి ఉంది కదా లిఫ్ట్లో మమ్మల్ని తీసుకెళ్ళి ఆయన దర్శనం చేయించిన తర్వాత 100 రూపాయలు తీసుకొని వెళ్ళిపోయారు. ఓకే వాళ్ళతో దర్శనం చేయి. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. పోలీస్ సౌకర్యం బాగుంది. ఇప్పుడు ఈ వాలంటీర్లు సౌకర్యం బాగుంది. భోజనాల ఏర్పాట్లు ఇంకా మంచిగా ఉన్నాయి. ప్రసాదాల ఏర్పాటు అంతా మంచిగా ఉందండి. ఇప్పుడు అయితే అంటే గత ఏడాది దర్శనం ఎవరో చేయించి మీద డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. అట్లా 2 సార్లు జరిగిందండి మాకు. అట్లా 2 సార్లు జరిగింది. ఇదేంది మేము మా చుట్టాలని చెప్తారు. వాళ్ళు ఎవరో మా కొత్తగూడెం వచ్చి ఇక్కడికి వచ్చినారు. అప్పుడు ఒకసారి 50 రూపాయలు ఒక ఆయన తీసుకున్నాడు. ఈయన వచ్చే 200 రూపాయలు ఒకసారి తీసుకున్నాడు. దాని సరే దర్శనం అయిపోతుంది మనం తొందరగా అయిపోతుంది అనేసి మనం అనుకుంటాం. అది అంటే ఏర్పాట్లన్నీ గతంతో పోల్చుకుంటే బాగున్నాయి అంటారు. గతం కంటే ఇప్పుడు బాగున్నాయండి వాస్తవంగా. అంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, కూటమి గవర్నమెంట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొదటి దసరా ఉత్సవాలు ఈ గవర్నమెంట్లో ఓకేనా, బాగానే చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆయనే రావాలండి. ఆంధ్ర బాగుపడాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు ఇంకా 15 సంవత్సరాలు ఏకదాటిగా ఆంధ్ర బాగు. తెలంగాణ బాగు చేసిందే ఆనాడు చంద్రబాబు నాయుడు. ఈనాడు నేను చేసినాం అన్నాం. చంద్రబాబు నాయుడు హయాంలోనే చేసిండు. ఐటీ ఎవరు పెట్టిండు? ఐటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన పెట్టింది. ఈ సేవలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన పెట్టింది. ఈ కరెంటు కూడా సప్లై సంబంధించింది ఆయన పెట్టింది. ఇది కరెంట్ బిల్లు కొట్టుడు అవన్నీ ఆయన చేసిన. మొత్తానికైతే తెలంగాణలో ఈ గవర్నమెంట్ మాకు రావాలని మేము కోరుకుంటున్నాం. మేము చంద్రబాబు నాయుడికి ఎప్పటికీ మేము రుణం ఉంటాం. అంటే ఇప్పుడు తిరుపతి లడ్డూ కోసం కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కదా. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు అంటున్నారు. మీరేమంటారు? చూడండి, తిరుపతి వెంకన్న స్వామి గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు వాళ్ళ నాన్నగారు ఉన్నాడు. 7 కొండల వెంకన్న స్వామి అని అసలు ముత్తాతల నుంచి 2 కొండల వెంకన్న స్వామి నేను చేద్దామని చూసిండు. తిరుపతితో ఎవరు పెట్టుకున్నా సరే నామరూపాలు ఉండవు. 7 కొండల వెంకన్న స్వామి చుట్టూ ప్రదేశాలు ఆయనే ఉంటాడు. ఎవరైనా సరే తిరుపతితో పెట్టుకున్నాడు ఎవడు పైకి రాడు. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు హిందువులకి చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ చేసిన ఆయన చెప్పుకుంటున్నాడు. నా హయాంలోనే హిందువులకు చాలా మంచి జరిగిందని చెప్పి. చంద్రబాబు నాయుడు హయాంలోనే మంచి జరిగింది. నేను తిరుపతి సంవత్సరానికి 2 సార్లు వేస్తాను. నేను చంద్రబాబు నాయుడు హయాంలోనే మంచి జరిగింది. గత 5 ఏళ్ళు ఎలా ఉంది తిరుపతిలో ఏర్పాట్లు, లడ్డు ఇవన్నీ? ఇప్పుడు కూడా మళ్ళీ తిరుపతి వెళ్తున్నాము. అప్పుడే అంత 5 సంవత్సరాల కింద అంతకుముందే బాగుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు హయాంలోనే బాగుంది. ఎన్టీఆర్ హయాంలోనే బాగుంది. మళ్ళీ ఇప్పుడు ఈయన హయాంలో పోయినాము. అక్కడ వాస్తవంగా ఏంటంటే ఉడికి అన్నంలాగా ఉంది. ఓకే అండి. పేరు? తోలేటి వెంకటేశ్వరం. ఎక్కడి నుండి వచ్చారు బాబాయ్? పీగన్నవరం మండలం. ఎట్లా జరిగింది బాబాయ్ దర్శనం? అయిందా? బాగా జరిగింది. అమ్మవారి దర్శనం బాగా జరిగింది. ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు భక్తులకు సంబంధించి? అన్ని అనుకూలంగా ఉన్నాయి. దర్శనానికి ఇబ్బంది లేదు, ఫుడ్ ఇబ్బంది లేదు, ప్రసాదాలకు ఇబ్బంది లేదు, అన్నీ బాగున్నాయి. నడిచి వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది లేదు, కాళ్ళకి ఆడలేదు, అన్ని రకాలుగానే బాగుంది. అన్ని రకాలుగా బాగా ఏర్పాటు చేశారు. అయితే గత ఏడాది కూడా వచ్చారు బాబాయ్ మీరు? రాలేదు. ఇదే మొదటిసారి రావడం అంటే దసరా ఉత్సవాల్లో బాగా ఇదే ఫస్ట్ టైం. బాబాయ్ ఇప్పుడు తిరుపతి లడ్డు కల్తీ జరిగింది అంటున్నారు కదా, మీరు ఏమనుకుంటున్నారు? మీకు తెలియదు, అది మీకు ప్రచారం చేసేదే మీరు కదా ఇదంతాను. మీకు తెలియకుండా మాకెలా తెలుస్తుంది? భక్తుడిగా మీరేమనుకుంటున్నారు చెప్పండి. అదైతే చాలా తప్పు. అటువంటి అవినీతిని అయితే ఖండించాలి ఖచ్చితంగాను. ఆ దోషులకు శిక్ష పడాలి. మీరు వెళ్ళారా రీసెంట్గా తిరుపతి గత 5 ఏళ్ళలో? చాలా సార్లు వెళ్ళాను. ఎలా ఉంది 5 ఏళ్ళలో ఏర్పాట్లు, సదుపాయం? 5 ఏళ్ళలో
వెళ్ళి అప్పటికి అంత అవగాహన లేదు మరి. అంటే సదుపాయాలు ఎలా ఉండేది తిరుపతిలో భక్తులకు సంబంధించి? ఫుడ్ అయితే బాగా నచ్చలేదు ఆ సారి మేము వెళ్ళినప్పుడు. ఫుడ్ గడ అయితే బాగోలేదు. అన్నదానం బాగలేదా? అన్నదానం అయితే బాగోలేదు అప్పుడు. దర్శనం అయితే లెటర్లు ఏమున్నా ఏదో వెళ్ళాం పర్వాలేదు. లడ్డు ఎలా ఉండేది మీరు వెళ్ళేటప్పుడు? పర్వాలేదు అనుకున్నాం అప్పుడు, ఎప్పుడు 2 years క్రితం. ఈ లోపల అయితే వెళ్ళలేదు.